ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈ రోజు తిథి బహుళ త్రయోదశి, రాత్రి 8:46 వరకు ఉంది. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 8:04 వరకు. రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం సవ్యస్థితి, మేషక్షేత్రం, మిత్రక్షేత్రం. కేతు సంచారం కన్యాక్షేత్రం. చంద్ర శుక్రుల సంచారం వృశ్చిక క్షేత్రం, చంద్రుడికి నీచ స్థితి. రవి కుజ బుధుల సంచారం ధనస్సు క్షేత్రంలో. శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, సవ్యస్థితి, కుంభక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన ఆర్థిక పరంగా, మానసికంగా కూడా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు పనికిరావు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారంగా వారికి తగ్గుతాయి. పునఃప్రయత్నాలు మాత్రమే లాభిస్తాయి. గట్టి కృషి విద్యార్థులకి తప్పనిసరి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాలు మహిళలకు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి వృత్తిలో అవరోధాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ విషయాలు అభద్రతాభావం పెరుగుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. విఘ్నాలు, జాప్యాలు వంటివి కొనసాగుతాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు మహిళలకు లాభిస్తాయి. విద్యార్థులకి శుభ సంకేతాలు గోచరిస్తాయి. కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి అనుకూలంగా మారతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. శోభతో కూడినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అష్టమ కుజ రవుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. చిరునవ్వు సంఘటనలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు మాత్రం వివాదాస్పదమవుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి శుభ సంకేతాలు విద్యాపరంగా ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ప్రాముఖ్యత పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. సందేహాలు న్యాయవాద వృత్తి వారికి నివృత్తి కాబడి విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర స్మరణ ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. గ్రహ ప్రతికూలతని అవలీలగా సులభ రీతిలో ఎదుర్కోగలుగుతారు.
ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అయోమయ పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి మేలు చేకూరుతుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కలిసి వస్తుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. సంతోష వార్తలు మహిళలు వింటారు. అయినప్పటికీ ఆందోళన సమాంతరంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి స్థిరత్వాన్ని తగ్గిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆందోళన ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు పనికిరావు. క్రీడారంగం వారికి పోటీ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా రాజకీయ రంగం వారు కొనసాగించలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని నియంత్రించి విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మంచి స్నేహితుల ద్వారా అనుకున్న సమయానికి అనుకున్న కార్యక్రమాలు చేపట్టి ఆచరణ యోగ్యంగా పూర్తి చేసి విజయాలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా మహిళలకు బలాన్ని కలిగిస్తుంది. ఆందోళనకర పరిస్థితులు అవలీలకు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి అభివృద్ధికి దోహదపడుతుంది. న్యాయపాత వృత్తి వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉద్యోగ విషయాల్లో భద్రతాభావం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. ప్రతిభ న్యాయపాత వృత్తి వారికి గుర్తింపబడుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఉపాధ్యాయ వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అష్టమ రాహు ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు ఆకస్మికంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక ఉన్నతి లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆనందానికి దారితీస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకూలత బలాన్ని కలిగిస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ప్రారంభమవుతుంది. న్యాయవాద వృత్తి వారికి వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. అనుచిత పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు క్రమబద్ధీకరించి క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా నియంత్రించి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి క్రీడారంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర అభిషేకం ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. సాహస నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గతంలో పూర్తి కానిటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి
శోభ చేకూరుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు చేజిక్కించుకోగలుగుతారు. క్రీడారంగం వారికి మంచి స్ఫూర్తి లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరుణ్ణి దర్శించడం శ్రేయస్కరం, క్షమదాయకం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. విజయాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించలేకపోతారు. అధిక ఒత్తిళ్లకు గురయ్యేటువంటి సంఘటనలు మానసికంగా వేధిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వ్యాపార రంగం వారికి వెలుగులోకి వస్తాయి. అసంతృప్తి సంఘటనలు మహిళలకు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోలేకపోతారు. అలజడి ఉంటుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. సమస్యలు ఒకదాని మీద మరొకటి ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. అయినప్పటికీ ఎదుర్కొని తట్టుకొని ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. తద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చాకచక్యంగా వ్యవహరించి ఆర్థిక విషయాలు సమస్యల్ని అధిగమించగలుగుతారు. నేర్పరితనం పెరుగుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. కార్యకలాపాలు వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి ఉపకరిస్తాయి. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందకర వాతావరణం మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి రాణిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరుణ్ణి ఆరాధించడం శ్రేయస్కరం. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో మందత్వం కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. క్రమశిక్షణ లోపిస్తుంది. కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణ విషయంలో అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. విద్యా విషయాలపై అవగాహన లోపిస్తుంది. శ్రద్ధ తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక చింతన మహిళలకు పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సుసాధ్యపడతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరుణ్ణి ఆరాధించడం శ్రేయస్కరం. రుద్రాభిషేకం ఉపకరిస్తుంది. మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు నియంత్రించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా లభిస్తాయి.
ఉద్యోగ విషయాల్లో భద్రతా భావం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా లభిస్తాయి. వేధిస్తున్నటువంటి కార్యకలాపాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఆనందకర వాతావరణాన్ని ఆస్వాదించగలుగుతారు. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత క్రీడా రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన కార్యకలాపాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. ఈశ్వర స్మరణ, ఈశ్వర దర్శనం, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆందోళన కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. శుభకార్య నిర్వహణకై తహత పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహంలో ఆనందకర పరిస్థితులు మహిళలు ఆహ్వానించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఆర్థికంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆర్థికంగా లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడా రంగం వారు పొందగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు న్యాయవాద వృత్తి వారు స్వస్తి చెప్పగలుగుతారు. వైద్య వృత్తి వారికి అవరోధాలు దూరం అవుతాయి. ప్రశాంత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరుణ్ణి దర్శించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవే ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలగాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధించాలని, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించాలని మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని, ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి.